అలనాటి రామచంద్రుడు చూశాను. క్లాసిక్ నేమ్, మ్యూజిక్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా యూత్కి అందరికీ బాగా నచ్చే సినిమా అది. అండ్ నేను ఫస్ట్ రావడానికి కొంచెం అనుమానించాను, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, కొత్త సినిమాలు కదా, కొంచెం టాక్ వచ్చిన తర్వాత చూద్దామని అనుకున్నాను. కానీ నా ద్వారానే ఒక మంచి టాక్ ఇద్దామన్న ఉద్దేశం వచ్చింది నాకు. ఎక్సలెంట్ మూవీ, అందరు చూడొచ్చు, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, యూత్ బాగుంది, మంచి పాయింట్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. ఆర్టిస్టులు అందరూ ఎవరు కనిపించాలి, ఓన్లీ క్యారెక్టర్స్ కనిపించాయి. చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, మ్యూజిక్ అసలు అంటే ఆ టీం కూడా నాకు తెలియదు ఎవరు, అందరూ బాగా చేశారు. 100% హిట్ సినిమా, 100%. అవుట్ ఆఫ్ డైరెక్షన్ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే అద్భుతం ఉంది. ఒకటి చెప్పడానికి లేదు, నాకు అసలు మాటలు రావట్లేదు నిజానికి, అంత బాగుంది. నేను ఆర్టిస్ట్నే కానీ నేను ఎమోషన్ అవ్వని క్షణం లేదు. 1 మినిట్ కూడా బోర్ రాదు. ప్రతి సెకండ్ ఇంకా నా కళ్ళలో తడి చూడండి ఇంకా ఉంది. ప్రతి సెకండ్ ఎమోషన్ అయ్యాను. అంటే అంత బాగున్నాయి సీన్స్ అని, చాలా బాగుంది. మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్. ఇంకా ఆర్టిస్టులు సరిపోతారా లేదా అనుకున్నాను, వాళ్ళ న్యాయం వాళ్ళు చాలా 100% చేశారు, మెప్పించారు. అందరు చూడాలి, అసలు మిస్ అవుతారు చూడకపోతే. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శశాంక్ గారు to grow the thank you అదే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంత రెస్పాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సంతోషం. ఈ ఫస్ట్ షో ఎక్స్పెక్ట్ ఫ్యామిలీతో పాటు కాలేజ్ పిల్లలైనా థ్యాంక్ యూ. మొత్తం టికెట్ హౌస్ఫుల్. ఎలాంటి సినిమా చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా నేను ఊహించలేదు. చాలా బాగుంది. లవర్స్ మాత్రం ఖచ్చితంగా మా బెంగళూరు హీరోయిన్ చూసేందుకు మాత్రం తెలుగు పిల్లలకి ఎంత చక్కగా ఉంది చూడు. అసలు ఆ గ్లామర్ అదంతా, అసలు మా హీరో సూపర్ భయ్యా. అన్నా ఏంటిది అది తర్వాత చెప్తలే అన్నయ్య. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హీరోయిన్ హృదయాన్ని దోచుకోవాలని అతను ఎలా కష్టపడి చివరి సాధించుకున్నది స్టోరీ చాలా బాగా వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో అందరికీ వచ్చి కూర్చొని ఆహ్లాదకరంగా ఒక ఫీల్ గుడ్ మూవీగా ఉంటుంది. ఆ మ్యూజిక్ కానీ మీకు ప్రతి ఒక్కరికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఎంతమంది ఆడియన్స్ చూసిన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత మా కాన్ఫిడెన్స్ 100 టైమ్స్ రెట్టింపు అయింది. అది సాంగ్ సక్సెస్ అయినాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఇతను మన క్వశ్చన్ అడుగుతున్నాడు, అందరు కొత్త వాళ్ళు కదని. అందరు కొత్త వాళ్ళే, కాబట్టి వాళ్ళు వేరే వేరే షార్ట్ ఫిల్మ్స్ కానీ సాంగ్స్ కానీ వేరే వేరే చేశారు. మీరు చూస్తగిన కొత్త వాళ్ళు సినిమా చేసినారు అని మీకు ఫీల్ అనిపించదు. అది మాత్రము 100% నమ్ముతున్నాను. అదే ఫీల్ నేను ఎంజాయ్ చేశాను ఇన్సైడ్. మూవీ చాలా బాగుందండి. మీరందరూ వెళ్ళి ఈ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే మూవీ ఇది. చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ అండ్ సాంగ్స్, లిరిక్స్ చాలా బాగున్నాయి. అందరూ వెళ్ళి చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్యాకేజ్ యూత్ కంప్లీట్ ప్యాకేజ్, మంచి చార్మింగ్ లవ్ స్టోరీ అండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ. సూపర్. నాకు తెలిసి ఇది తెలుగు వైబ్స్, ఇది తెలుగు, మన తెలుగు మీడియా. తెలుగు వాళ్ళంటే సినిమా పిచ్చోళ్ళము, అది నిరూపించారు లోపల. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ మేడం. यहाँ पे केक कट कर दीजिए. कट చేయండి. మీడియా వాళ్ళకి థాంక్స్ చెప్పండి. ఈ స్టోరీ డెడికేట్ అందరూ తెలుగు ఆడియన్స్ కి డెడికేట్ చేస్తున్నాం. మా అలాంటి రామచంద్ర టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి వల్ల మన సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇది మీ స్టోరీ, ప్రతి ఒక్క జీవితం స్టోరీ. yes థ్యాంక్ యూ. లోకల్ కింద పెట్టండి. ఓకే. I could not stop.
చాలా ఎమోషనల్ అయ్యారు అందరూ చాలా మంది. సో ఒక నిమిషం నేను కూడా పెట్టేస్తాను. ఇద్దరు పెట్టేసుకొని Really, the toughest role you did. Thank you. See, we got dialogues, so many things, but you did the toughest role. Being a silent lover. లవర్ Queen సైలెన్స్ Sri, and he is Krishna too, Ramachandra too. Ammo, Loedu, ammo. Radu. So that expression, introvert, hats off, and director garu. ఆకాష్ గారు Director garu. Garu. Director garu. Next you will direct. ఓకే Direct pan Indian, pan world movies. Pakka, and we will do it. No one was there beside us. We fought the team. Alanati Ramachandra team, Avinash ji, Anvesh ji, and entire the ADs. We worked like mad. Like we don't know what's going to happen. The very next hour also we don't know what's going to happen. So అగైన్ మా నిర్మాతలకి హైనివా క్రియేషన్ శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, అలాగే దిల్ రాజు గారికి మా రిలీజ్ ఇప్పుడు ఇంత బాగా జరిగిందో దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అలాగే మా డైరెక్టర్ గారికి, మ్యూజిక్ శశాంక్ గారికి, అందరికీ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Actually, producer guys, actually about the producers. They are the best of the producers. This is unbelievable. E time lo releasing this movie very difficult, right? Yes. I mean, risk factor. Yes. Mass, always mass, macho పూరా man. మాస్ See, mass, macho man, X-man, alpha man. E time lo, e Sidhu we got also. Hats off to the producers, Shriram garu, Haimavati garu, Jagdish garu. జగదీష్ గారు Vikram garu, we miss you. Vikram garu. Vikram garu, US. Vikram Acha, garu. morning నుంచి యా మేడం సూపర్ మంచి తెలుగు అందించారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హీరో ఆడియన్స్తో చూసారు సినిమా ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ప్రేక్షకులు కూడా బాగా కేకలేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే సాంగ్స్ సూపర్ హిట్ అని చెప్పేసి టాక్ బాగా వచ్చింది. అలాగే కామెడీ సీన్స్ కూడా అద్భుతంగా వచ్చినాయని చెప్పినారు. హీరో బాగా యాక్ట్ చేసినాడు, అలాగే హీరోయిన్ కూడా ఇద్దరు బాగా చేశారని చెప్పేసి వచ్చింది. కొత్త ప్రేమ కథను చూపించినందుకు ప్రేక్షకులందరూ ఆనందంగా ఉన్నారు. దే ఆర్ ఎంకరేజింగ్ అస్. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ దట్. వీ విల్ కంటిన్యూ దిస్ ఫీల్డ్. హెవీ కాంపిటీషన్ ఉంది ఈ రోజు అనేది చూస్ చేసుకున్నారు అండ్ అలాగే బీట్ చేస్తుంది కూడా. సో ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది చాలా ఆనందంగా ఉంది మా. మీరు అడిగిన ప్రశ్నకు కూడా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కాంపిటీషన్ అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా. ఆ టాలెంట్ బయటికి రావాలంటే కాంపిటీషన్ ఉండాలి. ఖచ్చితంగా దాంట్లో మేము ముందున్నామని అనుకుంటున్నాము. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ప్లే అన్ని బాగుంది. ప్లీజ్ వచ్చేసి అలనాటి రామచంద్రుడు మూవీ చూడండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ది హైలైట్స్ ఫాదర్ డాటర్ ఇమోషన్ అన్నమాట అండ్ ద వే హీ షోస్ హిస్ లవ్. సో ఇవన్నీ హైలైట్, ఎక్కడ బోర్ కట్టదు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి. సాంగ్స్ చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే గూస్ బంప్స్ వస్తుంది అన్నమాట. సో ఎస్, డైరెక్షన్ చాలా బాగుంది. కొత్త డెబ్యూ ఆకాష్ అని, చిలుకూరి ఆకాష్ రెడ్డి, హిస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ అండ్ ఎస్, అవుట్ ఆఫ్ 5 ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ. స్టోరీ మొత్తం కంటిన్యూ ఎలా ఉంది ఆడియన్స్ సినిమా చూడడం? ఆడియన్స్తో సినిమా చూడడం చాలా నచ్చింది. బేసికలీ మనం లైవ్ రియాక్షన్స్ చూడొచ్చు కదా, ఎవరు ఏ పర్టికులర్ సీన్స్కి ఎంజాయ్ చేస్తున్నారు, అది చాలా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ అంతా త్రూ అవుట్ నవ్వుతూ ఉన్నారు. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఇఫ్ యూ రియలీ లైక్ ద ఫిల్మ్, మీరు తప్పకుండా మీ రివ్యూస్ కూడా ఇవ్వాలి. మేము నా సినిమా గురించి ఆబ్వియస్గా మేము బాగా చెప్తాం, మీ రివ్యూస్ ఇంపార్టెంట్. అండ్ అంటే స్టోరీ పరంగా కానీ కంటెంట్ పరంగా చూస్తుంటే ఇంత లాంగ్ లెంత్ క్యారెక్టర్ ఇప్పటి వరకు మీరు చేయలేదు. సో ఎలా అనిపిస్తుంది? మిడిల్ క్లాస్ మెలడీస్ చేశాను, అది ఫుల్ లెంత్ రోల్. దాని తర్వాత దూత అండ్ ఇప్పుడు ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ రోల్. ఆకాష్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాంటి బ్యూటిఫుల్ రోల్ ఇచ్చినందుకు. అండ్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం పెట్టిన ఎఫర్ట్కి ట్రాన్స్లేట్ అయినట్టు అనిపించింది. సో నెక్స్ట్ ఇంకేంటి ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఆనంద్ గారితో డ్యూయట్ అని ఇంకొక ఫిల్మ్ చేస్తున్నాను, ఇట్స్ ఇన్ వర్కింగ్. అండ్ శర్వా గారితో ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఆనంద్ గారిది ఫుల్ లెంత్, శర్వా గారిది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కొన్ని చేసి షూట్ అండ్ చేస్తాను. కొత్తగా అనిపిస్తుంది మీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా క్లియర్గా. అంటే హీరోయిన్ ఎలివేట్ చేయడమే కాకుండా చుట్టుపక్కల క్యారెక్టర్స్ కూడా ఎలివేట్ చేశారు చాలా బాగా. సో డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ వన్ వర్డ్ ఈ సినిమా కోసం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళ గురించి చెప్పాలంటేనా, డైరెక్టర్ సూపర్ టాలెంటెడ్. అండ్ నేను యాక్ట్ చేసి కూడా ఫిల్మ్లో ఇప్పుడు సినిమా చూసేటప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. ఐ థింక్ దట్స్ బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్యాక్టర్ ఫర్ మీ. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే
ఆయన హీ స్టూడ్ లైక్ ఎ పిల్లర్. సినిమాకి ఏం కావాలన్నా చాలా సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ సినిమాకి కొత్త డైరెక్టర్కి కొత్త యాక్టర్స్కి రిలేటివ్లీ దొరకడం చాలా మా అదృష్టం. సో వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ అని చెప్పాలి, ఆయనకి ఏం చెప్పేదానికంటే. అండ్ ఈ రోజు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది మూవీస్ పరంగా. సో అన్నిటితో అంటే బీట్ చేయగలుగుతుందని అనుకుంటున్నారు? అంటే అన్ని సినిమాలు బాగా ఆడాలనుకుంటున్నాను అండ్ మాది కూడా అందులో ఉండాలి. మంచి టాక్ వస్తుంది, చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ థింక్ ఆడియన్స్ రియాక్షన్ చూసి నేను ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ గోయింగ్ హోమ్. అంటే మీ రోల్కే ఎక్కువ రియాక్ట్ అయినాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ రోల్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఆకాష్ నెరేట్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ షూట్ చేసేటప్పుడు కొంతవరకు మనకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతుందని. ఓవరాల్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా బాగున్నారు అక్కడ కూడా మీరు. ఓవరాల్ రేటింగ్ అంటే షూట్ లో అయినా సరే కష్టంగా ఉంది సీన్ అనేది ఎప్పుడైనా అనిపించిందా ఏదైనా సీన్? ఆకాష్ చాలా క్లియర్ కట్ ఏం కావాలి ఏంటి అనేది ఆకాష్కి చాలా బాగా తెలుసు. సో అది యాక్టర్స్కి చాలా ఈజీ అయింది. ఆయన మాకు ఎలా కావాలి, ఎలా నేను ఈ సీన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది చాలా క్లారిటీ ఉండడం వల్ల మేము పెట్టిన ఎఫర్ట్ తక్కువ. మీకు ఇష్టమైన సీన్? బీటీఎస్ అని మేము ముగ్గురం రిహార్సల్ చేస్తాం కదా హీరోతో, ఆ సీన్ పర్సనల్గా మాకు చాలా ఇష్టం. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? మీ అంటే మూవీకి నా ఫిల్మ్కి నేను ఇవ్వకూడదు, మీ అందరికీ నచ్చితే అదే మా రేటింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. ఫుల్ ఫన్ ప్యాక్ మూవీ లాగా. సో ఒకప్పుడు హ్యాపీ డేస్ ఎలాగా ఫీల్ గుడ్ మూవీ లాగా ఉండిందో సో ఆల్మోస్ట్ ఆ టైప్ ఉంటుందండి మొత్తం మూవీ జోనర్. మీకు నచ్చిన పాయింట్ ఏంటి? సో ఫన్ అండి, ఫన్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా అంటే మన కాలేజ్ డేస్లో టైం అంతా ఎలా ఉంటుంది, హౌ వీ స్పెండ్ సీనియర్స్ జూనియర్స్ ఎలా రిలేషన్షిప్ ఉంటుంది అండ్ కాలేజ్ టైం లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, సో అవన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు రొటీన్గా ఎప్పుడు ప్రతి సినిమాలో హీరో చాలా యాక్టివ్గా ఉండి ఎప్పుడు ఫైటింగ్ కొట్టి అది ఇది ఉంటుంది. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ హీరో కొంచెం ఇంట్రోవర్డ్ అనమాట. సో హౌ ఏ ఇంట్రోవర్డ్ పర్సన్ విల్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ టు ద లవబుల్ పర్సన్ అన్నట్టు బాగా చూపిస్తుంది. కామెడీ టైమింగ్ అంతా అల్టిమేట్ ఉందండి. సో కామెడీ కోసం వీ కెన్ వాచ్ అగైన్ కూడా. సో అలా ఉంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాదు, మనకి ఫన్ క్రియేట్ చేసిందా ఆ మూమెంట్లో మనం ఏదైనా జోక్ అక్కడ చేసినప్పుడు మనం నవ్వామా. సో హాల్లో మాత్రం చాలామంది నవ్వారు. సో అనే రూల్ ఏం లేదు, రొమాన్స్ ఉండాలని ఏం లేదు. సో అది కొన్ని మూవీస్ వల్ల మనకి అలా క్రియేట్ చేసింది రొమాన్స్ ఉండాలి అని. సో నాట్ ఎ రూల్. అండ్ అవుట్ ఆఫ్ 5 అనిపిస్తుంది? 4 ఇస్తానండి. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి చూడండి. ఇది కొత్త కాస్టింగ్ ఉంది, కొత్త టీం ఉంది, ఏం వెళ్తాము అని మాత్రం డౌట్ పడకండి. మీరు వెళ్తే ప్రతి పైసా వర్త్ ఇట్. ఆఫ్టర్ వెరీ లాంగ్ యూ విల్ సీ వన్ ప్యూర్ లవ్ స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ మీరు ఒకటి చూస్తారు. ప్రతి డైలాగ్ నుంచి, డైరెక్షన్ నుంచి, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ప్లీజ్ గో అండ్ వాచ్. అదే చెప్తున్నాను, ప్లీజ్ గో అండ్ వాచ్ అని అదే చెప్తున్నాను. ఎవ్రీ చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అయ్యా ఈ సినిమాకి మా అమ్మమ్మని తీసుకెళ్ళొచ్చా, మా తాతయ్యని తీసుకెళ్ళొచ్చా, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళొచ్చా, అలాంటి లవ్ స్టోరీ కాదు. ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఒక రాముడు సీతని ఎంతగా లవ్ చేశాడనే దాన్ని ఒక పాయింట్ తీసుకుని చేసిన మూవీ ఇది. ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్. హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ అలనాటి రామచంద్రుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారో అని చెప్పి నేను చిన్న డౌట్తో వచ్చాను. ఎందుకంటే మురారి సినిమాలో ఒక సాంగ్లో వర్డ్ అనమాట, అది ఒక లైన్. దాని మీద వీళ్ళు బేసిక్ తీసుకొని తీశారని అనుకోవచ్చా, కానీ ఇక్కడ ఆ టైటిల్కి, ఆ స్టోరీకి, ఆ సాంగ్కి సంబంధమే లేదు. అసలు ఈ డైరెక్టర్ అనే పర్సన్ ఇప్పుడు ఎవరి చేతిలో పడాలంటే దిల్ రాజు గారి బ్యానర్స్, మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్ ఇతనికి ఆఫర్స్ ఇస్తారని ఒక నమ్మకం కలుగుతుంది నాకు. అలాగే ఆ ప్రొడ్యూసర్ గారు, ఆ డైరెక్టర్ గారి మీద పెట్టిన నమ్మకం ఆయన నిలబెట్టుకున్నారని తెలుస్తుంది. ఎందుకంటే సినిమాలో ఫస్ట్ షో బెనిఫిట్ షో వచ్చామందరము, థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయ్యింది. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించకుండా పబ్లిక్ అందరినీ పిన్ డ్రాప్ సైలెంట్ కూర్చోబెట్టిన సత్తా కలిగిన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు మనము. స్టోరీ అంటే లవ్ స్టోరీ అని చెప్తున్నారు, అంటే రొటీన్గా ఉంటుందా, డిఫరెంట్ లవ్ స్టోరీ మమ్మీ ఇది. ఎందుకు డిఫరెంట్ లవ్ స్టోరీ అంటే నేచర్ అనేది ఎలా ఉంటుంది, ఆ నేచర్ తగ్గట్టు మనం ఎలా వెళ్తాం అనే సబ్జెక్ట్ పడుకున్నాడు. ఆ సబ్జెక్ట్ వెనకాల ఒక హీరోయిన్కి ధరణి అనే క్యారెక్టర్ మీద
వెళ్తుండగా ఏమవుతుందంటే ధరణికి ఒక కొద్దిగా మెమొరీ ఫ్లాష్ బ్యాక్ అని ఒక స్టోరీ క్రియేట్ చేశాడు. ఆ మనాలికి టూర్కి వెళ్ళిన తర్వాత ఆమె ఎలా జర్నీ చేశాడు, ఆమె ప్రేమను ఎలా ఒప్పించాడు అనేది ఒక కంటెంట్ మీద వెళ్ళాడు. చివరికి మళ్ళీ మనాలి నుంచి వచ్చిన తర్వాత ఇతను నేను అతన్ని కాదు నీతో పాటు మనాలికి రాలేదని చెప్పి ఆయన అనడం జరుగుతుంది. అక్కడ అలా ట్విస్ట్ మీద ట్విస్ట్ పోయి ఎండింగ్లో తనంతా తానే తెలుసుకొని అతనికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ లవ్ షో తీసుకున్నాడు. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే అందరేదో మైక్ ఉందని చెప్పి అబద్ధాలు చెప్తారమ్మా. నేను 5 రేటింగ్ అని చెప్పలేను, కానీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. ఆ రేటింగ్ నేను ఒకరిని ఇస్తే కరెక్ట్ కాదు, పబ్లిక్ కూడా ఇస్తారు. నేనైతే పర్ఫెక్ట్గా 5కి 5 ఇవ్వగలను. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. వాస్తవానికి ఒక ఫ్యామిలీ మొత్తం మీద సినిమా బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం కూడా ఉంది 100%. ఒక స్టోరీ కూడా సూపర్ హిట్ బాగుంది. అంటే లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి, ఒక అంటే తన భావాలను ఎలా వ్యక్తపరుస్తున్న అబద్ధం చెప్పకుండా నిజాయితీతో ఉండాలన్న ఫీలింగ్ తోటే ఉంది సినిమా మొత్తం. చూసిన వాళ్ళకి చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. లవ్ స్టోరీ లాగా ఉందా, డిఫరెంట్గా? చాలా డిఫరెంట్ ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ సూపర్ బాగుంది. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 100 ఇవ్వచ్చు. బాగుంది. 5కి ఎంత ఇస్తారండి? 5కి ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.